నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళం అతిసారం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కిమ్స్, జేమ్స్, రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు పరామర్శ. కర్నూలు నరసరావుపేట కూటమి నేతలకు మంత్రి లోకేష్ విందు. కుటుంబ సభ్యులతో సహా హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు. మహిళలకు మంగళగిరి పట్టు చీరల బహుకరణ. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలి. వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాఘవ లారెన్స్. ఆలయ మద్దతులతో స్వాగతం పలికిన అధికారులు. అనూహ్యంగా శ్రీకాకుళం నగరాన్ని డయేరియా వ్యాధి ఇబ్బంది పెడితే జిల్లా యంత్రాంగం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని తిరిగి 4 రోజుల్లోనే సాధారణ స్థితికి తీసుకువచ్చారని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్లతో కలిసి పర్యటించారు. అనంతరం కిమ్స్, జేమ్స్, రిమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు. అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో ప్రజాప్రతినిధుల మధ్య ఉండే బంధం వారి కుటుంబాల మధ్య కూడా అనుబంధంగా మారాలనే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కర్నూలు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కూటమి ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబ సభ్యులకు ఉండవల్లిలోని తన నివాసంలో ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సమావేశం పూర్తిస్థాయి రాజకీయాలకు దూరంగా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ను తలపించింది. రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా పూర్తి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ విందు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతల కుటుంబ సభ్యులు ఒకరికొకరు పరిచయం చేసుకుని సరదాగా ముచ్చటించారు. మంత్రి లోకేష్ ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి వారి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆమె ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. అధికారంలోకి వస్తే పీఆర్సీ, ఐఆర్ ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను పక్కన పెట్టారని మండిపడ్డారు. ఏ వ్యవస్థ అయినా నడవాలంటే ఉద్యోగులు ఉండాలి. ఉద్యోగులు ఉంటేనే అన్ని వ్యవస్థలు కూడా నడుస్తాయి. ఈరోజు ఏదైతే ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి రథచక్రాల్లా పనిచేశారో, ఈరోజు ఆ రథచక్రాల దాని కిందనే ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా చూసుకుంటే ఎక్కడైనా కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇది ఈరోజు టీచర్స్కి ఒక టార్చర్ గవర్నమెంట్ లాగా ఉంది, పోలీసులకు ఒక పనిష్మెంట్ గవర్నమెంట్ లాగా ఉంది, అలాగే ఎంప్లాయీస్కి ఒక ఎనిమీ గవర్నమెంట్ లాగా మారింది. అంటే ఇంకా సచివాలయం ఉద్యోగస్తుల పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళ గురించి అయితే ఇంకా ఈరోజు ఈ మధ్యకాలంలోనే చూసాం ఎన్ని ఆత్మహత్యలు చేసుకున్నారండి, ఎంత వర్క్ ప్రెజర్ వాళ్ళకు. సో కనీసం ఇటు ఫైనాన్షియల్ కానీ నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఎక్కడన్నా మీరు కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉందా? ఎందుకు మీరు మాట్లాడలేకున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి గారు కావచ్చు, విద్యాశాఖ మంత్రి గారు కావచ్చు, ఎవరైనా సరే ఈ సంఘాలతో కూర్చొని మీరు ఎందుకు చర్చ జరపలేదు అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఇంకా అన్నిటికన్నా బాధాకరం విషయం ఏమిటంటే ఇప్పుడు ఇన్ని రోజులు వచ్చినా కూడా ఐఆర్ ప్రకటించకపోవడం. నిజంగా గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఏదైతే చెప్పారో తన పాదయాత్రలో ఏదైతే చెప్పాడో
వచ్చిన వెంటనే మొదటి క్యాబినెట్లోనే 27% ఐఆర్ ప్రకటించిన పరిస్థితి. సో ఆ రోజు మీరు రివర్స్ పిఆర్సీ అని నానా యాగి చేశారు కదా, ఇది అసలు పిఆర్సీనే లేదు. ఎందుకు కరోనా కష్టకాలంలో కూడా పిఆర్సీ ఇచ్చారు. పిఆర్సీ ఇంకా కరోనా కష్టకాలం లేకోకుంటే ఆ రోజు మనం ఏదైతే ఐఆర్ చెప్పామో 27% కన్నా ఫిట్మెంట్ ఎక్కివిచ్చి చేసేవాళ్ళం. కానీ ఆ రోజు ఉద్యోగస్తులందరూ అర్థం చేసుకున్నారు. మీరు అనేక మంది నాయకులు యూనియన్లు కలిసి నానా యాగి చేశారు రివర్స్ పిఆర్సీని. ఈరోజు అసలు పిఆర్సీకి అసలు ఇదే లేదు కదా. ఇది అసలు పే రివిజన్ కమిషన్ కాదు, పే రివిజన్ చీటింగ్ అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ వేయాలి. మీరు 10 సంవత్సరాలకి ఏమన్నా వేస్తారా, వేసే ఆలోచన ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇంత టైం అయినా కూడా మీరు పిఆర్సీ కమిషన్ చైర్మన్ని కూడా మీరు నియమించలేదంటే ఇక ఎలాంటి మెసేజ్ పోతుందని ఉద్యోగస్తులకు నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పిందో ఖచ్చితంగా వాటిని అన్నిటి కూడా అమలుపరచాలి. ఈరోజు మీరు ఎంతో మేము గట్టిగా పోరాడితే కానీ ఒక డిఏ ఇచ్చారు, 5 డిఏలలో ఉంటే ఒక డిఏ ఇచ్చారు. ఆ డిఏ కూడా అనేక కండిషన్స్ అప్లై చేసి ఇచ్చారు. తర్వాత సరెండర్స్ ఇచ్చారు, సరెండర్స్ కూడా ఆఫ్ సరెండర్స్. ఇది హిస్టరీ. అసలు ఆఫ్ సరెండర్ పోలీసులకు ఆఫ్ సరెండర్స్ ఇవ్వడం అనేది హిస్టరీ. నిజంగా ఇది చాలా ఘోరం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వాళ్ళకు వెంటనే 4-5 సరెండర్స్ వెంటనే ఇచ్చిన పరిస్థితి. అంటే పోలీసు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళు దాచుకునే డబ్బు ఇది. సో వాళ్ళకు వెంటనే ఇవ్వాల్సినది ఇది. సో ఎందుకంటే ఏ టైంలో అయినా కూడా పోలీసులోనే వాళ్ళు చాలా వర్క్ చేస్తారు. సో వాళ్ళకు ఏదైతే మనం చెప్పామో అవి ఇన్ టైంలో వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా చూసుకుంటే ఇంకా ఈరోజు అనేకమైన డిమాండ్స్తో ఈరోజు చేయడం జరిగింది. సో ఇంకా మేము ఒక్కటే చెప్తున్నా, అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈహెచ్ఎస్ పని చేయలే, మెడికల్ రియంబర్స్మెంట్ రాలే. ఏమండి మెడికల్ రియంబర్స్మెంట్ ఎంత పెండింగ్ ఉంది? 200 కోట్లు పెండింగ్ ఉంది. 200 కోట్లకు మీరు అనేకమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా, అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా. ఆ డబ్బులు ఈ మెడికల్ రియంబర్స్మెంట్కి పెట్టలేరా? మెడికల్ రియంబర్స్మెంట్ పెడితే కనీసం ఉద్యోగస్తుల కన్నా కొంతమంది కన్నా మనము మేలు చేసిన పరిస్థితి వస్తుంది కదా. తక్షణమే మెడికల్ రియంబర్స్మెంట్ మీద ఈహెచ్ఎస్ మీద వాళ్ళు కమిటీ వేసామండి. గ్రామ వార్డు స్వర్ణ కార్యాలయాల్లో అన్ని విభాగాల ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని మంత్రి డోల బాల వీరంజనేయ స్వామి వెల్లడించారు. అర్హులైన వారందరికీ పదోన్నతులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని ఆయన అన్నారు. గ్రామ వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కూటమి ప్రభుత్వం గత 19 నెలల్లో వ్యవస్థలో అనేక మార్పులు చేస్తుందని మంత్రి వివరించారు. గ్రామ వార్డు సచివాలయాల పేరును గ్రామ వార్డు స్వర్ణ కార్యాలయాలుగా మార్పునకు సంబంధించిన సవరణ బిల్లును శాసనసభలో మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంలోనూ బిల్లు ఆమోదం పొందాక మంత్రి సభలో మాట్లాడారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలు సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. స్పీకర్ సార్, I move for leave to introduce the Andhra Pradesh Grama Sachivalayams and Ward Sachivalayams Bill 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలు సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించమైంది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలు సవరణ బిల్లును రంగంలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఈ జిఎస్డబ్ల్యూ శాఖ యొక్క ప్రస్తుత పేరు, శాఖ యొక్క ప్రస్తుత కార్యకలాపాలు, బాధ్యతలు లేదా అవి అందించవలసిన సేవల యొక్క పూర్తి పరిధిని నిర్దిష్టంగా వివరించనందున వ్యూహాత్మక మరియు నిర్వహణ కారణాల దృష్ట్యా నామావళిని మార్చవలసిన అవసరం ఉంది. అధ్యక్ష, ఆ పేరు, శాఖ యొక్క ప్రస్తుత విధులు, పరిధి మరియు తదనంతర లక్ష్యాల యొక్క విస్తృతి లక్ష్యంతో వ్యూహాత్మకంగా ఉత్తమ ప్రతిబంధించే విధంగా ఉండాలని విజన్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర సాధన కొరకు ఈ బిల్లులో ఈ నామకరణ మార్పు చేయాల్సింది నిర్దేశించడం. అధ్యక్ష, ఈ బిల్లుని
భారత ప్రజారాజ్యం 77వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో మరియు వార్డు సచివాలయంలో సవరణ చట్టం 2026 అని పేర్కొనవచ్చు అధ్యక్ష. 1వ పరిచ్ఛేద సవరణలో ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో మరియు వార్డు సచివాలయంలోని పదములకు బదులుగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణ గ్రామము స్వర్ణ వార్డు అను పదములు ఉంచవలను అధ్యక్ష. ఖండము 1లోను అదేవిధంగా ఖండము 3లోను ఖండం 5లోను స్వర్ణ గ్రామము మరియు స్వర్ణ వార్డు శాఖ అనే పదములు ఉంచవలను అధ్యక్ష. ఖండము 12కు బదులుగా స్వర్ణ గ్రామము స్వర్ణ వార్డు అనగా ఇప్పటి వరకు జారీ చేసిన వివిధ ప్రభుత్వ ఉత్తర్వుల కింద ఏర్పాటు చేసిన స్వర్ణ గ్రామము మరియు స్వర్ణ గార్డు కమిషనర్ మరియు డైరెక్టరేట్చే నియంత్రించబడిన నిర్వహించబడిన పర్యవేక్షణ చేయబడిన భవనము ప్రాంతము వ్యవస్థ కార్యాలయం అర్థం అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణ గ్రామం మరియు పట్టణ ప్రాంతాల్లో స్వర్ణ వార్డుగా పేర్కొనడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం చట్టం 2023ను తగిన విధంగా సవరించకు ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. రాష్ట్ర శాసన మండలి ప్రోరోగ్ చేయబడి అప్పటి సమావేశంలో లేనందున మరియు పై నిబంధనలు తక్షణమే అమలు చేయాలని నిర్ణయించి 12 జనవరి 2026వ తేదీన ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో మరియు వార్డు సచివాలయంల సవరణ అధ్యాదేశం 2026ను గవర్నర్ జారీ చేశారు. మరియు ఇది 13 జనవరి 2026వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ గజెట్ అసాధారణ భాగం 4B నందు తెలుగు మరియు ఆంగ్లంలో ప్రచురించబడింది అధ్యక్ష. ఈ బిల్లు సదరు అధ్యాదేశం స్థానే ప్రవేశపెట్టబడి పై నిర్ణయమును అమలు చేయుటకు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను అధ్యక్ష. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.